ఈదురుగాలులు వడగండ్లతో ఒక్కసారిగా కురిసిన వాన యాదాద్రి భువనగిరి జిల్లా రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలోని తుర్కపల్లి మండలంలోని తుర్కపల్లి, దయ్యంబండ తండ, మంచిరోని మామిళ్లతో పాటు పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి వరి, మామిడి, టమాటో, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే దశలో కురిసిన అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయామంటూ రైతులు వాపోతున్నారు. 4 ఎకరాలు వరి పెట్టినా, 1 ఎకరం మిర్చి పెట్టినా సార్. పచ్చిమిర్చి వరి పెట్టేసి అన్ని పెట్టుబడి పెట్టి వరి కూడా హార్వెస్ట్ చేసుకున్న టయానికి సడన్ గా వాన వచ్చి మొత్తం కొట్టుకుపోయింది సార్. వరి కూడా ఇత్తు లేకుండా రాలిపోయింది మొత్తము. మిర్చి కూడా ఇలా దెమ్ముకొని ఫస్ట్ క్రాప్ దెమ్ముకొని అంగడిలో అమ్ముకొద్దామని చెప్పి నిన్న వచ్చినాం సార్. నిన్న వచ్చేసరికి మధ్యాహ్నానికే వాన వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంటికి వెళ్ళి తిరిగి తెల్లారి బైకాడికి వచ్చేసరికి మొత్తం నేలమట్టం అయిపోయింది సార్. దాదాపుగా 1,50,000 మిర్చిలో లాస్ వచ్చింది సార్. నాకు పెట్టుబడి ఎక్కువైంది. అలాగే మన 1,00,000 వరకు 4 ఎకరాలు వరి వేసినందుకు అయింది సార్. 4 ఎకరాలు వరి పంట వేసిన సార్. ఎకరము మిర్చి తోట వేసిన. మిర్చికి 1,00,000 అయింది సార్ పెట్టుబడి. రోజు మందు కొట్టాడే, రోజు ఇవాళ తెంపుతామనేసరికి మొత్తం మిర్చి తోట నాశనం అయిపోయింది సార్. వరి చేను మొత్తం ఒక్క ఇత్తు లేకుండా వరి చేను రాలిపోయింది సార్. మిర్చి తోట కూడా మొత్తం రాలిపోయింది సార్. మిర్చిలో ఒక 10 గుంటలు వంకాయలు, టమాటాలు వేసిన సార్. 30 గుంటలు మిర్చి వేసిన. అది దాదాపుగా 2 లక్షల దాకా పెట్టుబడి డ్రిప్పులు తెచ్చినాము. మొత్తంకి 2 లక్షల దాకా వచ్చింది సార్. ఇంత పెద్ద పెరిగింది. మొత్తం తెంపుతామనే వరకే మొత్తం కొట్టుకుపోయింది సార్. కోత దశకు వచ్చిన వరి, మిర్చి పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లింది. వడగండ్ల వానతో మామిడికాయలన్నీ నేలరాలిపోయాయని రైతులు వాపోతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెడితే కనీస దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదంటూ ఆందోళన చెందుతున్నారు. నిన్నటి రోజు మధ్యాహ్నం అనుకోకుండా అకాల వర్షాలతోటి రాళ్ల వర్షాలు పడి సుమారుగా నాది ఒక 9 ఎకరాల వరి పొలం నష్టం జరిగింది. 1 ఎకరాకి వచ్చేసి వరికి 30,000 కనుక పెట్టుబడి అవుతుంది. ఈ పెట్టుబడి కోసుకొని పంట వచ్చే సమయంలో ఈ నష్టం జరిగేటప్పటికి 9 ఎకరాలు అంటే లక్షల మీద నష్టం అయింది. తర్వాత ఇక్కడ మామిడి తోటలు ఇక్కడ వచ్చేసి ఒక 60-70 ఎకరాల మామిడి తోటలు కూడా పోయినాయి. ఈ మామిడి తోట రైతులకు 1 ఎకరాకు 1,00,000 నుంచి 2 లక్షలు పెట్టుబడి అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి కనీసం పెట్టుబడి పెట్టిన డబ్బులన్నా ఈ రైతులకు ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు ఒక 5 ఎకరాలు, తమ్ముడికి ఒక 5 ఎకరాలు, మొత్తం 10 ఎకరాలు మామిడి తోట పెట్టుకున్నాము. 20 సంవత్సరాలు పెట్టుకొని నిన్న మధ్యాహ్నం పడ్డ వర్షానికి విపరీత గాలి, దుమారం, వర్షం, రాళ్ల వాన విపరీతంగా పడి పూర్తిగా తోట మొత్తం 10 ఎకరాల తోట మొత్తం నేలమట్టమైంది. పెట్టుబడి కూడా 10-12 లక్షలు పెట్టుబడి పెట్టుకున్నాను. అప్పులు తెచ్చి పెట్టుకున్నాను. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. పంట నష్టపోయిన ప్రాంతాలను వ్యవసాయ, ఉద్యానాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించారు. నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వివరించారు. నిన్న జరిగినటువంటి అకాల వర్షం వడగళ్లకి తుర్కపల్లి ఉన్నటువంటి 4 గ్రామాలు పంటలన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. చాలా నష్టం జరిగింది. దీంట్లో మామిడి తోటలు, ముఖ్యంగా మిర్చి తోట, తర్వాత టమాటా, కూరగాయల పంటలు, వరి ఇవన్నీ కూడా వందలాది ఎకరాలు నష్టపోయినాయి. ఇవన్నీ ఉదయం నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్తో తిరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నమోదు చేసుకుని నష్టపోయిన రైతుల యొక్క వివరాలని, ఎంత నష్టపోయింది, ఏ మేరకు నష్టపోయింది అని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. అకాల వర్షం ఆరుగాల కష్టాన్ని ముంచేసిందంటూ రైతులు వాపోతున్నారు. నష్టపరిహారం అందించి ఆదుకోవాలంటూ కోరుతున్నారు.